ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకర డివోషనల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏమిటి అని అంటే వినాయక చవితి ధర్మ సందేహాలు. అంటే వినాయక చవితికి మనలో ఉన్న కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఏ వ్రతం చేస్తున్నా, ఏ పూజలు చేస్తున్నా, ఏం చేస్తున్నా మనలో కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలు, అమ్మో ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో అని చాలా చాలా అపోహలు మనలో ఉంటూ ఉంటాయి కదా. వాటిల్లో నాకు మెయిల్స్ రూపంలో కానీ, కామెంట్స్ రూపంలో కానీ నాకు వచ్చిన వాటిని కొన్నిటిని తీసుకొని నేను వీడియో చేయడం జరుగుతుంది. మీకు కూడా ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక డౌట్ మీకు కూడా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీ డౌట్ కూడా క్లియర్ కావచ్చు. అయితే మొదటి క్వశ్చన్ ఏమిటి అని అంటే, వినాయక చవితి ఎవరెవరు ఆచరించాలి? వినాయక చవితి వ్రతం ఎవరెవరు ఆచరించాలి అని అంటే, ప్రతి ఒక్కరు స్త్రీ పురుష భేదం లేకుండా, కుల మతాలకి భేదం లేకుండా మనం వ్రతం ఆచరించవచ్చు. మనం వినాయక చవితి వ్రతమే కాదు, మనం ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా, ఏ యజ్ఞ యాగాదులు చేసినా, ఏమి చేసినప్పటికీ కూడా మనం పసుపు గణపతిని ముందుగా మనం తయారు చేసుకొని పసుపు గణపతిని పూజించిన తరువాతే మనం ఆ పూజలోకి కానీ, ఆ యజ్ఞంలోకి కానీ, ఆ హోమంలోకి కానీ, ఆ వ్రతంలోకి కానీ మనం ముందడుగు వేస్తాం కదా. అలాంటిది అటువంటి గణపతి యొక్క వినాయక చవితి వ్రతం మనం ఎవరు చేయకూడదు, వీళ్ళు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు, ఎవరెవరు చేయాలి అనే సందేహాలు అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయవలసిన వ్రతం పూజ వినాయక చవితిలో గణపతి ఆరాధన. అయితే మరొక క్వశ్చన్ ఏమిటి అని అంటే, గర్భవతులు ఆచరించవచ్చా? గర్భవతులు నేను చెప్పేది ఏంటంటే, గర్భవతులు ఏ వ్రతాలు ఆచరించకపోవడమే మంచిది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చేస్తూ ఉంటే పక్కన కూర్చొని చూడవచ్చు. 7 నెలల వరకు వచ్చేసిన వారైతే అస్సలు ఇంకా జోలికి కూడా వెళ్ళకూడదు. మీ భర్తతో పిల్లలతో గర్భవతులు ఎవరైనా సరే ఉంటే చేయించండి. పిల్లలు కానీ లేదా భర్త కానీ ఇంట్లో ఎవరైనా ఉంటే మీరు పక్కన కూర్చొని చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అని అంటే, వినాయక చవితి రోజున ఎటువంటి విగ్రహాన్ని తెచ్చుకొని వ్రతం ఆచరించాలి? వినాయక చవితి రోజు మన విగ్రహం ఎలాంటి తెచ్చుకోవాలి అనేసి అంటే, మనకి పెద్దలు చెప్తున్నది ఒక మాట ఉంది. పండితులు కానీ, శాస్త్రాలు కానీ, పెద్దలు కానీ చెప్తున్నది ఏమిటి అని అంటే, మట్టి విగ్రహాన్ని మాత్రమే ఆరాధించాలి అని. అయితే పందిర్లు అవి వేసి పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు కదా, అది కాదు నేను చెప్పేది. ఇళ్లల్లో పెట్టుకొని ఆరాధించేది మట్టి విగ్రహాన్ని ఆరాధించాలి అని చెప్తారు. ఎందుకు మట్టి విగ్రహాన్ని అంటే, మట్టితో చేసిన విగ్రహం గంగలో నుంచి తెచ్చిన మట్టితో చేస్తారు. గంగలో నుంచి తెచ్చిన మట్టితో చేసిన విగ్రహాన్ని, ఆ గణపతిని మనం ఆరాధిస్తే మనకి సకల శుభాలు కలుగుతాయి. మరొక విషయం ఏమిటంటే, పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం మనం ఎంతో కొంత మన వంతు. అయితే విగ్రహం ఎలా ఉండాలి అనేసి అంటే, విగ్రహం మీరు కొన్ని చూడండి, పెయింట్స్ తోని, కలర్స్ తోని, అద్ది చెమ్కీలతోని అలా ఉంటాయి కదా. ఆ విగ్రహాలు మీరు కొంచెం విగ్రహాన్ని ఇలా ఎత్తి చూస్తే లోపలంతా కూడా ఖాళీగా ఎంప్టీగా ఉంటది అనమాట. అటువంటి విగ్రహాలని అస్సలు మనం ఆరాధించకూడదంట. మనం మట్టి విగ్రహాన్ని తెచ్చుకొని మట్టి విగ్రహాన్ని ఆరాధించుకుందాము. అయితే మరొక విషయం ఏమిటి అని అంటే, విగ్రహం ఎలా ఉండాలి అంటే, స్వామి వారు కూర్చొని ఉన్న విగ్రహాన్ని తెచ్చుకోండి, నిలబడి ఉన్న విగ్రహాన్ని తెచ్చుకోవద్దు. చతుర్భుజాలతో ఉన్న విగ్రహాన్ని తెచ్చుకోండి, తొండం కుడివైపు ఉన్న విగ్రహాన్ని తెచ్చుకోండి. చాలా చాలా శ్రేష్టమైన విగ్రహంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆరాధించడం వల్ల మీకున్న సకల కోరికలు, సకల శుభాలు చేకూరుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, మన విగ్రహం కలశం చిత్రపటం పెట్టి వ్రతం ఆచరించినా కూడా పసుపు గణపతిని పెట్టాలా? మన విగ్రహం పెట్టినా, చిత్రపటం పెట్టినా, కలశం పెట్టినా, ఏం పెట్టినప్పటికీ కూడా తమలపాకు మీద పసుపు గణపతిని చేసి ఖచ్చితంగా మనం పెట్టి ఆరాధించవలసిందే. ముందుగా పసుపు గణపతిని ఆరాధిస్తే మనకి ఆ పూజలో కానీ, మన జీవితంలో ముందు కానీ ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు రాకుండా, మనకున్న ఏ అవసరమైనా, మనకున్న ఏ పనైనా కూడా అపజయాలు కలగకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండాలి అంటే పసుపుతో చేసిన గణపతిని ఆరాధించాలి. ఖచ్చితంగా వినాయక చవితి రోజు మీరు కలశం పెట్టినా, ఫోటో పెట్టినా, లేదంటే స్వామివారి విగ్రహం తెచ్చి పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా మీరు పసుపు గణపతిని ఆరాధించవలసిందే. మరొక క్వశ్చన్, కలశం తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటే వినాయక చవితి రోజు ఆ ఆనవాయితీ లేని వారు ఏం చేయాలి?
ఖచ్చితంగా ఆనవాయితీ లేని వారు ఏ వ్రతంలోనైనా సరే మాకు ఆనవాయితీ లేదు అని అంటే ఖచ్చితంగా కలశం పెట్టుకోవద్దు. మామూలుగా ఫోటో విగ్రహం పెట్టుకొని మీరు ఆరాధించుకోండి. మాకు ఆనవాయితీ ఉంది మేము పెట్టుకుంటాము అనుకుంటే పెట్టుకోవచ్చు. దానికోసం పెద్దగా ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. వినాయక చవితి అని అంటే గణేశుని పుట్టినరోజా అని అడుగుతున్నారు. అయితే వినాయక చవితి అంటే గణపతి యొక్క పుట్టినరోజు. పుట్టినరోజుతో పాటు మరొక విశేషం కూడా ఉంది. గణపతి గణాలన్నిటికీ కూడా ఆధిపత్యం వహించారు కదా. ఆ గణాలకి ఆధిపత్యం వహించిన రోజు కూడా అంటే ఆ ప్రారంభించిన రోజు, ఆయనకి అధిష్టానం చేసిన రోజు వినాయక చవితి రోజు. రెండు కూడా స్వామివారి పుట్టినరోజు. స్వామివారికి గణాలపైన ఆధిపత్యం వహించడానికి ఆయనకి అధిష్టానం చేయించిన రోజు కూడా భాద్రపద శుక్ల చవితి రోజే. కాబట్టి ఆ రోజు వినాయక చవితి చేయడం చాలా చాలా విశేషంగా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఆ రోజు వినాయక చవితి చేయడానికి కారణం స్వామివారి పుట్టినరోజు, గణాలకు ఆధిపత్యం వహించిన రోజు కూడా ఆ రోజే. అయితే మరొక క్వశ్చన్ ఏమిటంటే, వ్రతంలో 21 ప్రసాదాలు పెట్టాలి అంటున్నారు, నిజమేనా? ఇది అపోహ మాత్రమే. నేను వరలక్ష్మి వ్రతానికి కూడా మీకు చెప్పాను, ఇన్ని పెట్టాలి ఇన్ని చెయ్యాలి అనేసి ఎక్కడ ఎప్పుడు ఎందులోనూ లేదు. మీరు వ్రత కథలు చదవండి. ఏది చేసినప్పటికీ కూడా వ్రత కథలు చదవండి. లేదు అంటే సోషల్ మీడియాలో మీరు తెలుసుకోండి. ఇలా చేయడం వల్ల కొంతమంది చెప్తున్నారు, కరెక్టే, నేను కాదని అనలేదు. కానీ 21 ప్రసాదాలు పెట్టాలి, 9 ప్రసాదాలు పెట్టాలి, ఇలా ఎప్పుడు ఎక్కడ ఏం లేదండి. మీ శక్తి మేర కొబ్బరికాయ కొట్టి అరటిపండు పెట్టినా కూడా సరిపోద్ది. అది భక్తి శ్రద్ధతో చేయాలి. అయితే స్వామివారికి ఇష్టమైనది ఉండ్రాళ్ళు, లడ్డు, ఈ 2 పెట్టండి. స్వామివారికి అలాగే బెల్లం ముక్క పెట్టండి. ఈ 3 పెడితే సరిపోతుంది. మిగతావి మీ యొక్క శక్తి మేరకు మీ యొక్క ఇష్టం అనమాట. ఉపవాసం ఉండాలా అనేసి అంటే వ్రతం అయ్యే వరకు మాత్రం ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది. పిల్లల్ని కూడా ఉంచండి. వ్రతం అయిన తర్వాత స్వామివారి ప్రసాదం ఎలాగో తీసుకుంటాం కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ అది ఎలాగో ఉండదు. ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటాం కాబట్టి ఉపవాసం అనేది మనకి వ్రతం అయ్యే వరకు ఉంటే సరిపోతుంది. వ్రతం ఇంట్లో స్త్రీలు ఒక్కరే చెయ్యవచ్చా? ఇప్పుడు వ్రతం ఇంట్లో స్త్రీలు ఒక్కరే చెయ్యవచ్చా అనేసి అంటే చేసుకోవచ్చు. కానీ గణపతికి పూజ చేసేటప్పుడు వినాయక చవితి రోజు పిల్లలు, భార్య, భర్త, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిపి కూర్చొని పూజ చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది అనమాట. స్త్రీలు ఒక్కరు చేసుకున్నా పర్వాలేదు, కానీ పిల్లలు కూడా వచ్చి కూర్చొని చేయండి. భర్తకు వీలు అవ్వకపోయినా పిల్లలు పెట్టుకొనైనా సరే వ్రతం ఆచరించండి. వ్రత కథలు తప్పనిసరిగా చదువుకోవాలా? ఏ వ్రతానికైనా సరే వ్రత కథ చదవందే ఆ వ్రతం పూర్తి కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వరలక్ష్మి వ్రతం కావచ్చు, 16 సోమవారాల వ్రతం కావచ్చు, మంగళగౌరి వ్రతం కావచ్చు, ఈ వినాయక చవితి వ్రతం కావచ్చు, త్రిమూర్తుల పూజ ఉంటుంది కదా, మనం కార్తీక మాసంలో చేస్తాము, ఆ త్రినాద పూజది కావచ్చు, ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వ్రత కథలు కంపల్సరిగా మనం చదువుకోవలసిందే. ఒకవేళ మీకు చదవడం రాదు, చదివే వాళ్ళని పిలిపించుకొని చదివించుకోవాలి. లేదు అనుకుంటే మీరు చేసిన వ్రతం కంప్లీట్ కాదనమాట. అంటే ఇప్పుడు మీరు ఒకటి చెప్తే చూడండి, ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పని ఇంట్లో పని అని తీసుకోండి. ఆ పని పూర్తి అయ్యే వరకు ఎలా ఉంటుంది, పూర్తిగా చేస్తే ఎలా ఉంటుంది, సగం సగం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అలా అనమాట. ఖచ్చితంగా కూడా ఏ వ్రతం చేసినా వ్రత కథలతోనే ఎండ్ అవ్వాలి. ఆ పూజ అయినా ఆ వ్రతమైనా కూడా వ్రత కథ చదవడం వలన మనం ఆ వ్రత కథ చదివిన 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, స్వామి వారి మీద లగ్నం చేసి ఆ వ్రతం చెయ్యడం వలన ఎవరు ఏ లాభం పొందారు, ఎవరికి ఎటువంటి ఫలితం వచ్చింది అనే విషయాలని మనం శ్రద్ధతో వింటే మనకి ఇంకా ఆ పూజ మీద శ్రద్ధ, నమ్మకం, భక్తి పెరుగుతుందనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్రత కథలు చదవలసిందే. ఉదయం నుండి సాయంత్రం వరకు దీపం ఉండాలా? ఉదయం నుంచి సాయంత్రం వరకు అని అంటే మీరు వ్రతం చేసే టైం పెడతారు కదా, నిమజ్జనం సాయంత్రం చేస్తాము. సాయంత్రం చేసే వరకు ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ధూపం ఇచ్చేసి స్వామివారికి హారతి ఇచ్చి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి నిమజ్జనం చేయవచ్చు. పీరియడ్స్ వస్తే వ్రతం చెయ్యకూడదు కదా, ఏం చేయాలి? పీరియడ్స్ లో ఉండేటప్పుడు ఆ ఇంట్లో వ్రతం చెయ్యకపోవడం మంచిది. ఒకవేళ చేసుకునేదానికి అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మాకు ఇలా వచ్చింది అని అనుకుంటే మీరు దూరంగా వెళ్ళిపోయి పిల్లలతో కానీ భర్తతో కానీ మీరు వ్రతం ఆచరించవచ్చు, వాళ్ళతో చేయించవచ్చు అనమాట. ఇలా
ఇంకా ఏమైనా మీకు డౌట్స్ గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మళ్ళీ మీకు నేను ఇలా వీడియో ద్వారానైనా లేదంటే షార్ట్ ద్వారానైనా సరే మీకు నేను తెలియజేస్తాను. నా వరకు నాకు వచ్చిన కామెంట్స్‌కి నేను ఆన్సర్ ఇచ్చాననమాట. మిగతావి ఏవైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అడగండి లేదా మెయిల్ ద్వారానైనా అడగండి. వీడియో నచ్చినట్లయితే మీకు తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.